సంస్థ అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు. షుబ్లీ గారు నమస్కారం. మనతో పాటు మరి కాసేపట్లో కశ్మీర్ నుంచి మా జర్నలిస్ట్ ఫ్రెండ్ మా ఆవిడ ఫర్జానా ముంతాజ్ గారు జాయిన్ అవుతారు. షీఈ్ ఎడిటర్ ఫర్ డైలీ అండి, న్యూస్ కశ్మీర్ అనే డైలీకి ఎడిటర్ ఆవిడ. అలాగే పాకిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ నుంచి మరొక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఆదిల్ బషీర్ కూడా, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. వారు జాయిన్ అయ్యే లోపల ఉన్న యుద్ధ వాతావరణం గురించి మనం మాట్లాడుకుందాం. వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి మొత్తం ఎవ్రీథింగ్ రెడీ. అలాగే పాకిస్తాన్ ఎంపీలు, మినిస్టర్లు ఇప్పటికే లండన్కి ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. యుద్ధం మొదలవుతుందనగానే ఎంబడే ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్లో లండన్కి వెళ్ళిపోవడానికి దే వెంట్ ఆన్ రికార్డ్, దే ఆర్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఆయన షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాట్, ఆయన ఎంపీ యాజ్ వెల్ ఈ సుప్రీంకోర్టు లాయర్ ఇన్ పాకిస్తాన్ సుప్రీంకోర్ట్. ఆయన నిన్న మీడియా అడిగింది, ఏంటండి పరిస్థితి అంటే యుద్ధం ఆల్మోస్ట్ వచ్చేసేట్టుంది, మరి ఏమన్నా మీరు మోడీ గారితో మాట్లాడతారా అంటే, ఆయన ఏమన్నా నా మేనత్త కొడుక మాట్లాడటానికి నా నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోతాను. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం అంటే కొంత ఈజ్, మరి ఆ టెన్షన్, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ముందర ఆయన మాట్లాడింది చూస్తే పాకిస్తాన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఒకసారి షేర్ అఫ్జల్ ఖాన్ మాట్లాడింది చూద్దాం. పీసీఆర్ షేర్ అఫ్జల్ ఖాన్ వాయిస్. పీసీఆర్ రైట్, అది ప్లే అయ్యే లోపల మరోవైపు అండి, సరే వాటర్ ఆపేయటం మొదలైంది. రేపటి నుంచి మనం మాక్ డ్రిల్స్ చేయబోతున్నాం. ఇవన్నీ అటు చూస్తే ఏంటంటే అంతర్జాతీయ సమాజం మీద పాకిస్తాన్ ఒత్తిడి తెస్తోంది. భారతదేశం యుద్ధం చేయబోతోంది, మేము అమాయకులం, ఇన్నోసెంట్స్. మా ఆర్మీ జనరల్ కూడా ప్రస్తుతం మాకు అందుబాటులో లేడు. ఆయన లేకపోవడంతో బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్స్ రిజైన్ చేశారు. 1200 మంది పర్సనల్ అయితే జ్వరాలతోటి మంచాలకు అతుక్కొని పోయి ఉన్నారు. ఐక్యరాజ్య సమితిని అప్పీల్ చేశారు వాళ్ళు, మీరే ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చెప్పి భారత్ని యుద్ధం చేయొద్దని చెప్పండి, మా నీళ్లు మాకు ఇప్పించండి అని. ఓ పక్క బిలావర్ బుట్ట ఏమో నీళ్లు పారకపోతే మేము రక్తం పారిస్తామంటాడు. ఇంకొక ఆవిడ ఉంటుంది, మేము ఇక్కడి నుంచి సైన్యాన్ని పంపించి ఇటుకలు కూడా ఇక్కడి నుంచే పంపించి బాబ్రీ మసీద్ కట్టిస్తూ ఉంటుంది. వాళ్ళ అసీం మునీర్ ఫస్ట్ అజా ఇస్తాడంటుంది ఆవిడ. డిఫెన్స్ మినిస్టర్ ఇంకోటేదో మాట్లాడతాడు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇంకోటేదో మాట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ని మాట్లాడిద్దామంటే ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాడు. ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఉంటే అది చెప్పలేం పాపం, ఆయన బాధ మనం చెప్పలేము. పెద్ద ఆయన, మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ ఏజ్. ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఉంటే అదే రోజున అబెటాబాద్లో ఒక డిఫెన్స్ కార్యక్రమంలో ఆయనను మునీరు కలిసి పాల్గొన్నట్టు పిక్చర్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే గ్రాఫిక్స్ విషయంలో వాళ్ళు మనల్ని ఫాలో అయితే బాగుంటుంది. అంటే ఎంత యాప్ట్గా మనం ఇవ్వగలం, అట్లీస్ట్ మనల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సంప్రదించినా మంచి గ్రాఫిక్స్ ఇచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయన అడ్మిట్ అయిన టైంకి, ఆయన అదే టైంకి అబెటాబాద్లో ఈ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ సెరమనీ. మరి అడ్మిట్ అయింది నిజంగా ఆయనైనా, షహబాజ్ షరీఫా ప్రధానమంత్రి, లేకపోతే ఆయన క్లోనా? మరి అక్కడ కనిపిస్తున్న ఆయన ఎవరు? జనరల్ అసిఫ్ మునీర్ ఏమో ఆయన బంకర్లో దాక్కున్నాడు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఈ ఫ్లైట్ అని చెప్పేసి అదొకటి వస్తుంది. ఏది కరెక్ట్ సార్? ఇవన్నీ జనాల్ని, అంటే మనమేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి క్లారిటీ ఉంది వాళ్ళు ఇలాంటి ఎత్తుగడలతోటి పోతారు అనే విషయంలో. ఏది కరెక్ట్ అయి ఉంటుంది ఇందులో మీ ఉద్దేశం? మీకు 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఉర్దూలో ఒక సామెత ఉందండి, అదేమంటారంటే తుజే నై రుత్బా కైకురే తుజే ఖుద్బా అంటారు. అంటే నీకు సినిమా లేకుంటే నువ్వు ఎందుకురా బాబు నువ్వు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతావు అని చెప్పేసి. కరెక్ట్ గా పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీళ్ళు కేవలం ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పించి డైరెక్ట్ గా ఫైట్ లోకి దిగితే కనుక మా పరిస్థితి ఏంటి అనేది ఈ ప్రపంచంలో అందరికన్నా బాగా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎవరంటే పాకిస్తానీలు. ఇదే పాకిస్తానీలకి ఈ అంశం తెలుసు కాబట్టే అక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్ కానివ్వండి, లేకపోతే లోకల్ ప్రజలు కానివ్వండి, లేకపోతే లోకల్ సిటిజన్స్ కానివ్వండి, చాలా స్పష్టంగా వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు, చాలా స్పష్టత మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి. అదేంటంటే ఈ ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పుడు మోదీ గారు తీసుకున్నటువంటి, మా దేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అసలు ఎక్సలెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ నిర్ణయము. అది జలాలు ఆపేయడం వల్ల ఏం జరిగింది ఏంటి అనేది ఇందాక మీరు అక్కడ ఉన్నటువంటి రివర్స్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయో మనకి తెలిసిందే. ఇవన్నీ కూడా పెట్టుకొని మాట్లాడితే ఏంటంటే ఒక రకమైనటువంటి, ఫస్ట్ ఆవిడ సెనేటర్ మాట్లాడినటువంటి ఏమిటంటే, మేము ఇక్కడ బాబ్రీ మసీద్ ని కూల్చేస్తాము, లేకపోతే బాబ్రీ మసీద్ ని పునర్నిర్మాణం చేస్తాము, ఇక్కడ మళ్ళా మేము ఇటుకలు మేమే పెడతాము అంటే కనుక దే ఆర్ ప్రొవోకింగ్. అంటే ఇక్కడ ఇంటర్నల్ గా
హిందూ ముస్లిం అన్న యాంగిల్ ని తీసుకొని రావాలి అని చెప్పేసి. రెండోది, ఎవరైతే వీళ్ళు అడిగి మరీ చంపారో అంతగానే మీకు హిందువులు చంపుకోవాలంటే కనుక మీ పాకిస్తాన్ దేశంలో లేరండి వీళ్ళకి. కానీ వీళ్ళు ఒక కంప్లీట్ గా ఒక స్ట్రాటజీ ప్రకారంగా, అంటే దేశంలో అనిశ్చితి ఏర్పడాలి, మతాల మధ్య కుంపులాట పెట్టాలి అన్న ఒక దురుద్దేశంతోనే పాకిస్తాన్ పనిచేసింది. దాని తర్వాత మీరు మూడో అంశం చాలా, అంటే ఈ అనుమానం బలపడటానికి గల కారణం ఏంటంటే సిక్కులు ఇందాక మీరు ఆ పాయింట్ మర్చిపోయారు. సిక్కులు మా దేశంపై యుద్ధానికి రారు, వాళ్ళ యొక్క ఏదైతే పుణ్యభూమి ఉందో అది మన దగ్గర, గురునానక్ జన్మస్థలం అక్కడే ఉంది, అక్కడ పంజాబ్, గురునానక్ జన్మస్థలం ఇక్కడే ఉంది కాబట్టి మా మీదకి రారు అని చెప్పేసి ఈ మాట చెప్తున్నారంటే ఇదంతా ఏంటంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే కనుక మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు చూసుకుంటే కనుక సిప్రి సర్వే అని చెప్పేసి ఉంటుందండి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. ఇది ఏం చేస్తుందంటే అసలు మొత్తం ప్రపంచంలో ఎవరు వారి యొక్క దీనికోసం ఏమంటారు ఆర్మ్స్ పై ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది, దేశ భద్రత కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసుకోవడానికి అది ఒక సర్వే అన్నమాట. అది జస్ట్ నాకు తెలిసి 1 వీక్ బ్యాకే ఆ సర్వే రిలీజ్ అయ్యింది. 2024 సర్వే ప్రకారంగా చూసుకుంటే కనుక అందరికన్నా మొదటి స్థానంలో అమెరికా ఉంది. అమెరికా 37% తనకు వచ్చినటువంటి జీడిపిలో నుంచి 37% వారు దీనికోసం అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే 1, 2, 3, 4, 5వ స్థానంలో భారతదేశం ఉంది. 5వ స్థానంలో భారతదేశము దాదాపు మీకు $86 బిలియన్ ఖర్చు పెడుతుందండి. $86 బిలియన్. ఇప్పుడు మనం ఇక్కడతో ఈ పాయింట్ ఆపేసి పాకిస్తాన్ తో మనం కంపేర్ చేసుకుందాం. పాకిస్తాన్ తో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని చూస్తే కనుక పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది $9 బిలియన్ అండి.